డు నాట్ స్లాండర్, అపవాదు వేయవద్దు. ప్రతిదినము మనం మాట్లాడడానికి ఉపయోగించే ముఖ్యమైన వాక్యాలలో 125 సెంటెన్సెస్ నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సెంటెన్సెస్ మీరు నేర్చుకున్నట్లయితే గ్రామర్ లేకుండా కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఈ సెంటెన్సెస్ బాగా నేర్చుకున్నట్లయితే మీకు ఫ్లూయెన్సీ కూడా వస్తుంది. ప్రతి సెంటెన్స్కి నేను తెలుగు అర్థాన్ని కూడా ఇస్తున్నాను. కాబట్టి మీకు కావలసిన విధంగా సెంటెన్స్ని మీరు వాడవచ్చు. ఇట్ మేక్స్ నో సెన్స్, దానికి అర్థం లేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అది ఏమాత్రము సమంజసం కాదు. డూ దట్ వే, ఆ విధంగా చేయండి. డు నాట్ బ్యాక్ బైట్, చాడీలు చెప్పవద్దు. డు నాట్ స్లాండర్, అపవాదు వేయవద్దు. గో దట్ వే, ఆ మార్గంలో వెళ్ళండి లేదా అలా చేయండి. గో రైట్ అహెడ్, అలా ముందుకి సాగండి. ఇట్ ఈజ్ నాట్ ఫెయిర్ ఆర్ కరెక్ట్, ఇట్ ఈజ్ నాట్ ఫెయిర్ ఆర్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇది సరికాదు లేదా ఇది న్యాయం కాదు. యాజ్ యూ విష్, మీ ఇష్టం లేదా అట్లే కానివ్వండి. బిలీవ్ మీ, నన్ను నమ్మండి. ప్లీజ్ గెట్ అప్, దయచేసి లేవండి లేదా దయచేసి నిద్రలేవండి. ప్లీజ్ వేక్ హిమ్ అప్ ఆర్ ప్లీజ్ వేక్ హర్ అప్, ఆమెని లేదా అతనిని నిద్ర మేల్కొల్పండి. ఐ కెన్ డూ ఇట్ ఆర్ ఐ కెన్ డూ దట్, నేను అది చేయగలను. ఐ కెనాట్ బిలీవ్ ఇట్, ఐ కెనాట్ బిలీవ్ దట్, నేను అది నమ్మలేకపోతున్నాను. ఐ కెనాట్ వెయిట్, నేను ఆగలేను లేదా నేను వేచి ఉండలేను. ఐ డు నాట్ హ్యావ్ టైం, నాకు టైం లేదు. ఇక్కడ డు నాట్ ప్రతి చోట నేను విడదీసి రాశాను. షార్ట్ ఫామ్లో దాన్ని పలకాలి అంటే ఐ డోంట్ హ్యావ్ టైం. ఐఎమ్ గెటింగ్ లేట్, నాకు ఆలస్యం అవుతోంది లేదా నేను ఆలస్యం అవుతున్నాను. ఐ డు నాట్ లైక్ ఇట్ ఆర్ ఐ డు నాట్ లైక్ దిస్ ఆర్ ఐ డు నాట్ లైక్ దట్, నాకు ఇది ఇష్టం లేదు లేదా నాకు అది ఇష్టం లేదు. ఇట్ ఈస్ టెరిబులీ హాట్ ఆర్ ఇట్ ఈస్ వెరీ హాట్. ఇట్ ఈస్ టెరిబులీ హాట్ అన్న ఇట్ ఈస్ వెరీ హాట్ అన్న చాలా వేడిగా ఉంది. ఇట్ ఈస్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంది. ఫర్గెట్ ఇట్, దాన్ని మర్చిపోండి. ఐ ఫాలో మై హార్ట్, నేను నా మనసు చెప్పినట్లుగా వింటాను లేదా నా మనసుని అనుసరిస్తాను. డు నాట్ లెట్ హర్ డౌన్ ఆర్ డు నాట్ లెట్ హిమ్ డౌన్, ఆమెని నిరాశపరచవద్దు లేదా అతనిని నిరాశపరచవద్దు. అబ్సల్యూట్లీ నాట్, ఖచ్చితంగా కాదు. డు నాట్ టాంట్ మీ, నన్ను తిట్టవద్దు లేదా నన్ను నిందించవద్దు. అపార్ట్ ఫ్రమ్ దాట్, అది కాకుండా లేదా అలా కాకుండా. కమ్ విత్ మీ, నాతో రండి లేదా నాతో రా. టాక్ టు మీ, నాతో మాట్లాడు లేదా నాతో మాట్లాడండి. కమ్ టు మీ, నా దగ్గరకు రా లేదా నా దగ్గరకు రండి. క్లోజ్ ద డోర్ ఆర్ విండో, ఏదైనా సరే మూసివేయండి అనటానికి
క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, ఇలా మీరు వాడవచ్చు. క్లోజ్ ద షట్టర్. షట్ ద డోర్ లేదా షట్ ద విండో అన్నా కూడా తలుపుని లేదా కిటికీని మూయండి అని. మీరు షట్ కానీ క్లోజ్ కానీ ఏదన్నా వాడవచ్చు. టర్న్ ఆన్ ద లైట్ ఆర్ టర్న్ ఆన్ ద ఫ్యాన్, టర్న్ ఆన్ ద టీవీ ఆర్ టర్న్ ఆన్ ద ఏసీ. లైట్, ఫ్యాన్, టీవీ, ఏసీ ఏవైనా సరే ఆన్ చేయటానికి అంటే టర్న్ ఆన్ అనేటువంటి వర్డ్ని వాడవచ్చు. టర్న్ ఆఫ్ వచ్చేసి ఆఫ్ చేయటానికి. టర్న్ ఆఫ్ ద లైట్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, టర్న్ ఆఫ్ ద టీవీ, టర్న్ ఆఫ్ ద ఏసీ. లైట్, ఫ్యాన్ వీటన్నిటిని ఆఫ్ చేయటానికి టర్న్ ఆఫ్. మనం ఎలా అయితే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ అంటామో టర్న్ ఆన్, టర్న్ ఆఫ్. టేక్ వన్ మోర్ ఆర్ హ్యావ్ వన్ మోర్, ఇంకొకటి తీసుకోండి. నౌ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఆర్ బెటర్, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్, మునుపటి కన్నా ఇప్పుడు చాలా బాగున్నాను లేదా మంచి అనుభూతిని పొందుతున్నాను. ఐ హోప్ సో, నేను అలాగే అనుకుంటున్నాను లేదా అలా ఆశిస్తున్నాను. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్, మనము మంచిని ఆశిద్దాము లేదా మంచి జరుగుతుందని ఆశిద్దాము. హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ, మీకు అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను లేదా మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అనటానికి కూడా ఈ వాక్యాన్ని వాడవచ్చు. ఐ హోప్ యూ నో దాట్, అది మీకు తెలుసనే అనుకుంటున్నాను. వాట్ అ పిటీ ఆర్ వాట్ అ మిజరబుల్ కండిషన్, ఎంత దయనీయమైన స్థితి. ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది, నేను ఆకలితో ఉన్నాను. ఐఎమ్ టయర్డ్, నేను అలసిపోయాను. ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను. ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఐ విల్ లెట్ యు నో, నేను మీకు తెలియజేస్తాను లేదా నేను మీకు చెప్తాను. ఐ విల్ టాక్ టు యూ లేటర్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఐ విల్ కాల్ యూ లేటర్, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను లేదా మీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ విల్ సీ యూ లేటర్, నేను తర్వాత కలుస్తాను, మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఐఎమ్ హ్యావింగ్ ఫన్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైమ్, నేను మంచి సమయాన్ని గడుపుతున్నాను లేదా నేను సంతోషంగా సమయాన్ని గడుపుతున్నాను అని చెప్పటానికి ఈ రెండిట్లో ఏ వాక్యాన్నైనా వాడవచ్చు. హీ ఈజ్ హ్యావింగ్ ఫన్, షీ ఈజ్ హ్యావింగ్ ఫన్, ఆమె లేదా అతను సంతోషంగా కాలం గడుపుతున్నారు లేదా సంతోషంగా ఉన్నారు. దే ఆర్ హ్యావింగ్ ఫన్ ఆర్ వీ ఆర్ హ్యావింగ్ ఫన్, మేము సంతోషంగా గడుపుతున్నాము లేదా వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు. ఇట్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఆర్ ఇట్ ఈజ్ ఫెంటాస్టిక్, ఇట్ ఈజ్ మార్వలస్, చాలా అద్భుతమైనది అని చెప్పటానికి ఈ 3 వర్డ్స్లో ఏవైనా మీరు ఉపయోగించవచ్చు, ఏదైనా ఒకటి వాడవచ్చు. యూ డజంట్ డిజర్వ్ ఇట్ ఆర్ హీ డజంట్ డిజర్వ్ ఇట్, షీ డజంట్ డిజర్వ్ ఇట్, నీకు ఆ అర్హత లేదు లేదా అతనికి ఆమెకి ఆ అర్హత లేదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అది అసాధ్యము. ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, ఇది అదే విషయము. సే ఆఫ్టర్ మీ, నేను చెప్పాక చెప్పండి లేదా నా తర్వాత చెప్పండి. రిపీట్ ఆఫ్టర్ మీ, నేను చెప్పిన విధంగా చెప్పండి. కమ్ ఐ విల్ టీచ్ యూ, నా దగ్గరకు రండి నేను నేర్పిస్తాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ, అది చాలా సులువు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇది చాలా కష్టము. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు బాగాలేదు. మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్, నా ఆరోగ్యం బాగాలేదు. మై హెల్త్ ఈజ్ నాట్ సో గుడ్, నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. సో అనే ఒక వర్డ్ పెట్టడం వల్ల
ఎక్కువ ఆరోగ్యం బాగలేదని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ వాడవచ్చు. ఐఎమ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్. ఐఎమ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఐఎమ్ సిక్. నేను అనారోగ్యంగా ఉన్నాను. ప్లీజ్ డు నాట్ ఇరిటేట్ మీ. ప్లీజ్ డు నాట్ అనాయ్ మీ. దయచేసి నన్ను చికాకు పెట్టవద్దు లేదా దయచేసి నన్ను బాధించవద్దు. గో టు యువర్ ఫాదర్. మీ తండ్రి దగ్గరికి వెళ్ళు. గో టు యువర్ అని మనం మదర్, బ్రదర్, సిస్టర్ లేదా టీచర్ ఎవరి దగ్గరికైనా వెళ్ళు అని చెప్పటానికి ఈ విధంగా మనం చెప్పవచ్చు. ప్లీజ్ డు నాట్ హెజిటేట్. దయచేసి మొహమాట పడకండి. ప్లీజ్ డు నాట్ ఫీల్ షై. దయచేసి సిగ్గుపడకండి. లెట్ మీ ఇన్ ఆర్ లెట్ మీ కమ్ ఇన్. నన్ను లోపలికి రానివ్వండి. ప్లీజ్ కమ్ ఆన్ ఇన్ ఆర్ ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి లోపలికి రండి. కెన్ ఐ కమ్ ఇన్. నేను లోపలికి రావచ్చా? హీ ఈజ్ సో స్మార్ట్ ఆర్ షీ ఈజ్ సో స్మార్ట్. అతను లేదా ఆమె చాలా తెలివైనవారు. నాట్ యెట్. ఇంకా లేదు. భోజనం అయ్యిందా లేదా ఏదన్నా అయిపోయిందా అంటే పని జరిగిందా అని అడిగినప్పుడు ఎవరైనా ఇంకా అవ్వలేదు అనుకున్నప్పుడు ఈ విధంగా నాట్ యెట్. సే ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్? నో నాట్ యెట్. లేదు, ఇంకా కంప్లీట్ చేయలేదు. డు నాట్ రష్. తొందరపడవద్దు. స్లో డౌన్. వేగం తగ్గించండి లేదా నెమ్మదించండి. ఇట్స్ టూ బ్యాడ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇది అస్సలు బాగాలేదు. ఇది మంచిది కాదు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇది చాలా దురదృష్టకరం. టేక్ అ బ్రేక్. విరామం తీసుకోండి. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. నా సూచనలను అనుసరించండి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. కీప్ క్వైట్ ఆర్ బీ క్వైట్. నిశ్శబ్దంగా ఉండండి. బీ పేషెంట్ ఇనఫ్. తగినంత ఓపికగా ఉండండి. క్వైట్ న్యాచురల్ ఆర్ క్వైట్ ఆబ్వియస్. చాలా సహజమైనది లేదా చాలా స్పష్టమైనది. యు ఆర్ లయింగ్. మీరు అబద్ధం చెప్తున్నారు. బిహేవ్ యువర్ సెల్ఫ్. మర్యాదగా ప్రవర్తించండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఆర్ బీ హ్యాపీ. సంతోషంగా ఉండండి. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. నా ఎదుట నుంచి వెళ్ళిపో. వెల్ డన్, కీప్ ఇట్ అప్. బాగా చేశారు, దాన్ని కొనసాగించండి. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నీకు సంబంధం లేని విషయము లేదా అక్కర్లేని విషయము. ఇట్ ఈజ్ అప్ టు యూ. అది మీ ఇష్టము. యాజ్ యూ విష్. మీ ఇష్టం లేదా మీరు కోరుకున్నట్లే కానివ్వండి. క్యాచ్ యూ లేటర్. మళ్ళీ కలుస్తాను. లెటస్ క్యాచ్ అప్. మనం కలుద్దాము. ఒబే ద రూల్స్. నియమాలను పాటించండి. అడేర్ టు ద రూల్స్. నియమాలకు కట్టుబడి ఉండండి. కమ్ ఆన్ టైమ్. సమయానికి రండి. బీ ఆన్ టైమ్. సమయానికి అక్కడ ఉండండి. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. మీ తప్పులను అంగీకరించండి. అప్లై యువర్ మైండ్ ఆర్ యూజ్ యువర్ బ్రెయిన్. మీ తెలివిని ఉపయోగించండి. డు నాట్ లై. అబద్ధం చెప్పవద్దు. టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం చెప్పండి. డు నాట్ విస్పర్. గుసగుసలాడవద్దు. ఫీడ్ ద చైల్డ్ ఆర్ ఫీడ్ ద బేబీ. బిడ్డకి ఆహారం తినిపించండి. వాష్ యువర్ ఫేస్ ఆర్ క్లీన్ యువర్ ఫేస్. హ్యాండ్స్, నోస్ ఏదైనా కావచ్చు. కడుక్కోవడము అన్నప్పుడు లేదా శుభ్రం చేసుకోవడం. వాష్, క్లీన్. పుట్ ఆఫ్ ద స్టవ్.
స్టవ్ కట్టేయండి లేదా స్టవ్ ఆపేయండి. గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే నిద్రలేవండి. యు ఆర్ ఆల్మోస్ట్ డన్, మీరు దాదాపు పూర్తి చేశారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు కంప్లీట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఈ విధంగా సెంటెన్స్ వాడవచ్చు. ఇట్ ఈస్ టైమ్ టు స్లీప్ ఆర్ ఇట్ ఈస్ టైమ్ టు గో టు బెడ్. పడుకునే సమయం అయ్యింది. గో టు బెడ్, పడుకోండి. మేక్ ద బెడ్, మంచంని సర్దండి అంటే దుప్పటి సర్ది మంచాన్ని పడుకోవటానికి రెడీ చేయటము. బీ స్లో, యు మే ఫాల్ డౌన్, నెమ్మదిగా ఉండండి, మీరు కింద పడిపోవచ్చు. కాంబ్ యువర్ హెయిర్, తల దువ్వుకోండి. ఐ డు నాట్ అగ్రీ విత్ యూ, నేను మీతో ఏకీభవించను. ఐ అపాలజైజ్, నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్ ఆర్ నెవర్ మైండ్, ఇట్స్ ఓకే. ఈ మూడిటిలో ఏదన్నా సరే పర్వాలేదు అన్న మీనింగ్. ద చిల్డ్రన్ ఆర్ ఎట్ హోమ్, పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హర్ పర్స్, బుక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఏ వస్తువైనా మర్చిపోతున్నప్పుడు షీ ఆల్వేస్ ఫర్గెట్స్, హీ ఆల్వేస్ ఫర్గెట్స్, ఐ ఆల్వేస్ ఫర్గెట్. హీ షీ ఇట్కి ఎస్ యాడ్ చేయాలి. ఐ వచ్చినప్పుడు ఐ ఫర్గెట్ అంటే ఆమె లేదా అతను తన పర్సు పుస్తకాలని మర్చిపోతున్నారు. హోల్డ్ ఆన్ ఫర్ అ సెకండ్, హోల్డ్ ఆన్ ఫర్ అ మినిట్, వెయిట్ ఫర్ అ మూమెంట్, వెయిట్ అ మినిట్. ఈ నాలుగిటిలో ఏ సెంటెన్స్ అయినా మీరు వాడవచ్చు. ఎప్పుడు అంటే ఒక నిమిషం ఆగండి లేదా ఒక క్షణం ఆగండి అనే వాక్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు. స్టాప్ కిడ్డింగ్, తమాషా చేయడం ఆపండి. కమ్ ఫాస్ట్, కమ్ క్విక్లీ, త్వరగా రండి, వేగంగా రండి. ప్లీజ్ సే ఆర్ ప్లీజ్ స్పీక్ ఆర్ ప్లీజ్ టెల్ సంథింగ్. ప్లీజ్ సే సంథింగ్, ప్లీజ్ స్పీక్ సంథింగ్, ప్లీజ్ టెల్ సంథింగ్. దయచేసి ఏదైనా చెప్పండి లేదా మాట్లాడండి. రిమైండ్ మీ లేటర్, నాకు తర్వాత గుర్తు చేయండి.